సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 20 మంది ఇక్కడ వచ్చినాము. వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము. దాదాపు ఒక 5 టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి, రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, పర్కామణిలో అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్, అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్, తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకు ముందు, ఎందుకంటే 85లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఆయనకి వచ్చిన ఆదాయం, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ప్రాపర్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన తిరుపతిలో, ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ 2 లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది.